హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో వీరికణాల కౌంట్లో కానీ కదలికలలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి మగవాళ్ళలో ఈ కౌంట్ ప్రాబ్లం కానీ కదలికల్లో ప్రాబ్లం కానీ ఉండడానికి కారణం ఏంటనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగిద్ది. అయితే చాలామంది మగవాళ్ళు ఎవరిలో అయితే వీరికణాల కౌంట్లో కానీ కదలికలో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా ఈ మగవాళ్ళు చేసే కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలల తరబడి వాళ్ళు ఇచ్చే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటా ఉంటున్నారు. నేను రీసెంట్గా చూసిన ఒక ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నేను రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ చూసిన ఒక పేషెంట్, అతనికి యాక్చువల్గా వ్యారికోసిల్ ప్రాబ్లం ఉండి అతనికి స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. సరే, అతనికి వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంది అనేది ఆ పేషెంట్కి కూడా తెలియదు. అతను వాళ్ళ వైఫ్తో పాటు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళ వైఫ్ వెళ్ళే లేడీ డాక్టర్ దగ్గరికి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గరకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడున్న లేడీ డాక్టర్ అతనికి ఉన్న టెస్టులు అన్నీ చేయించింది. సెమెన్ టెస్టు, హార్మోన్సు, స్క్రోటల్ స్కాను, ప్రోస్టేట్ స్కాను, ఇంకేదో క్రోమోజోమ్ టెస్ట్, అన్ని టెస్టులు చేయించింది. అన్ని టెస్టులు చేయించిన తర్వాత అతనికి స్పెర్మ్ కౌంట్ ఒక 45-50 మిలియన్ స్పెర్మ్ కౌంట్ ఉంది. కొంచెం మొటిలిటీ కొంచెం తక్కువగా ఉంది అండ్ హార్మోన్స్ పరంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ కొంచెం తక్కువగా ఉంది. అతనికి స్కానింగ్ చేయించినప్పుడు స్కానింగ్ సెంటర్ వాళ్ళు అతనికి లెఫ్ట్ సైడ్ గ్రేడ్ 3 వ్యారికోసిల్ ఉంది అని చెప్పని ఇచ్చారు. సో వ్యారికోసిల్ అనేది స్పెర్మ్ కౌంట్లో కానీ లేకపోతే స్పెర్మ్లో కదలికల్లో కానీ తక్కువగా ఉండడానికి వ్యారికోసిల్ అనేది ఒక మెయిన్ రీజన్. ఆ పేషెంట్కి స్కానింగ్ చేయించింది కూడా ఇదే లేడీ డాక్టర్ స్కానింగ్ చేయించింది. స్కానింగ్ చేయించి ఆ రిపోర్ట్స్ అతను తీసుకొని వెళ్ళిన తర్వాత, మీకు స్పెర్మ్ కౌంట్ కదలికలు తక్కువగా ఉన్నాయి, ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉంది, సో ఐవీఎఫ్ చేయాలి అని చెప్పి చెప్పిందంట అతనికి, ఆ పేషెంట్కి. సరే, ఆ పేషెంట్ ఆ డాక్టర్ని అడిగాడంట, మేడం మరి స్కాన్లో వ్యారికోసిల్ ఉంది అని చెప్పని ఇచ్చారు, మరి వ్యారికోసిల్ వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిద్దని చెప్పి చెప్తున్నారు కదా, మరి వ్యారికోసిల్ గురించి ఏంటి అనేది. ఆ వ్యారికోసిల్ వల్ల స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఏమీ రాదు, వ్యారికోసిల్ వల్ల స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఏమీ రాదు, మీరు ఐవీఎఫ్ చేయించుకుంటే సరిపోయేది. 45-50 మిలియన్ కౌంట్ ఉండి వ్యారికోసిల్ ఉన్న ఒక పేషెంట్కి ఆ డాక్టర్ చెప్పింది మీరు ఐవీఎఫ్ చేయించుకుంటే సరిపోయేది అని చెప్పి చెప్పిందంట. రియల్గా వ్యారికోసిల్ వల్ల అతనికి స్పెర్మ్ కౌంట్లో కనుక ప్రాబ్లం ఏమీ లేకపోయినట్లయితే అసలు మరి ఈ డాక్టర్ తనకి స్క్రోటల్ స్కాన్ ఎందుకు చేయించినట్లు? 2,500 రూపాయలు 3,000 రూపాయలు పెట్టి స్కాన్ ఎందుకు చేయించినట్లు? ఆ స్కాన్లో ఏదో ఒకటి తెలిస్తే దాన్ని ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్ అయిద్దనే కదా మనం ఏదైనా టెస్ట్ చేయించేది. ఒక లాజిక్, ఒక బేసిక్ కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా వాళ్ళు టెస్ట్ చేయించడానికి. ఏదో నోటికి వచ్చిన టెస్టులు, వాళ్ళకి తెలిసిన టెస్టులు అన్నీ చేయించడం కాదు కదా. మనం ఒక ఫలానా టెస్ట్ చేయించాము, ఒక హార్మోన్ టెస్ట్ చేయించామంటే ఆ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే దానివల్ల స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పి పేషెంట్కి చెప్పడానికి. ఒక స్కానింగ్ చేయించామంటే ఇదిగోండి మీకు ఈ స్కానింగ్లో ఇట్లా ఉంది కాబట్టి దానివల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని చెప్పి చెప్పడానికి. అది వదిలేసి చేయించాల్సిన టెస్టులు అన్నీ ఏమో చేయించేసింది. ఆ పేషెంట్ అడిగిన క్వశ్చన్కి వ్యారికోసిల్ ప్రాబ్లం ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది కదా, మరి మీరు దాని గురించి అంటే వ్యారికోసిల్ వల్ల స్పెర్మ్ కౌంట్ ఏమీ తక్కువగా ఉండదు, మీరు ఐవీఎఫ్ చేయించుకుంటే సరిపోయింది అని చెప్పి చెప్పిందంట. మరి ఆ పేషెంట్ అడిగాడంట, మరి వ్యారికోసిల్ మరి ఎందుకు స్కానింగ్ చేయించారు మీరు నాకు? మరి నాకు ఈ స్కానింగ్ చేయించుకోవడానికి 2,500-3,000 రూపీస్ డబ్బులైనవి, ఈ స్కానింగ్ అసలు అవసరం లేదు, ఉపయోగం లేదు అంటున్నారు కదా, ఈ స్కానింగ్ ఎందుకు చేయించారని చెప్పి పేషెంట్ అడిగితే ఆ పేషెంట్ మీద రివర్స్లో హార్ష్గా మాట్లాడుతుందంట. మాకే టెస్టులు చేయించాలో మాకు తెలియదా, నువ్వు చెబుతావా అని చెప్పేసి. అంటే డబ్బులు ఇచ్చి టెస్టులు చేయించడానికి ఏమో పేషెంట్ కావాలి, పేషెంట్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి మట్టికి వాళ్ళ దగ్గర రీజన్ ఉండదు, ఏమీ ఉండదు. క్వశ్చన్ ఏదైనా అడిగితేనేమో హార్ష్గా మాట్లాడటము. వాళ్ళకి, ఆ లేడీ డాక్టర్స్కి పైసా కూడా తెలియదు. పేషెంట్కి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి రీజన్ ఏంటో తెలియదు, అసలు స్పెర్మ్ కౌంట్ ఎట్లా వచ్చిందో తెలియదు, ఆ హార్మోన్స్ని ఎలా చూడాలో తెలియదు, వ్యారికోసిల్ వల్ల ఏమైందో తెలియదు, ఏమీ తెలియదు. పేషెంట్ వచ్చాడా, మనకు తెలిసిన టెస్టులన్నీ చేయించామా, దాంట్లో మనకు డబ్బులు వచ్చినాయా, ఫైనల్గా వాడికి ఐవీఎఫ్ చేయాలని చెప్పి చెప్పామా, అంత మట్టికే. కానీ వాళ్ళకి అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది వాళ్ళు అసలు ఏం ఆలోచించరు. అంత దారుణంగా ట్రీట్మెంట్ చేస్తారు. మీరు కనుక మగవాళ్ళు కనుక స్పెర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి లేడీ డాక్టర్నో ఐవీఎఫ్ సెంటర్లో కనుక కన్సల్ట్ అయితే వాళ్ళు చేసే దారుణమైన ట్రీట్మెంట్కి ఇది నేను రీసెంట్గా జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ చూసి నాకు ఎగ్జాంపుల్. ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యి చెప్పిన తర్వాత నాకు తెలిసింది. నేను చెప్పిన ఈ టాపిక్ని నేను 100% ఇది జెన్యూన్గా చెప్తున్నా. ఆ పేషెంట్ డీటెయిల్స్, రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంది. ఈ సో కాల్డ్ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ఈ ఆంధ్ర, తెలంగాణ 2 సెంటర్స్లోనూ ఒక 15 ఐవీఎఫ్ సెంటర్స్ బ్రాంచెస్ లాగా ఉండి ఈ హీరోయిన్లతోనూ వాళ్ళతో వీళ్ళతో పబ్లిసిటీ చేయించుకుంటా మేము ఫ్రీగా ఐవీఎఫ్ చేస్తామని ఒక కింద స్టార్ మార్క్ పెడతారు, మేము స్కానింగ్ ఫ్రీగా చేస్తామని ఒక స్టార్ మార్క్ పెట్టి చేసే ఒక దొంగ బ్యాచ్ అనమాట వీళ్ళంతా.
వాళ్ళకేం లేదు. వాళ్ళని పేషెంట్స్‌ని జెన్యూన్‌గా ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకోవడం కాదు వాళ్ళు చేసేది. విపరీతమైన పబ్లిసిటీ చేసేసి, మేము ఇది ఫ్రీగా చేస్తాం, అది ఫ్రీగా చేస్తాం. వాళ్ళు రూ. 1000 టెస్ట్ ఫ్రీగా చేసి మీ దగ్గర నుంచి రూ. 50,000 ఐవీఎఫ్ అవసరమైన ఐవీఎఫ్‌లు, ఐయూఐలు చేపించుకునే ఒక దొంగ బ్యాచ్ అనమాట వాళ్ళంతా. ఆ పేషెంట్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సరే నేను ఓపెన్‌గా పేరు చెప్పట్లేదులే. ఎందుకంటే కొన్ని వాళ్ళకి బేసిక్ ఎథిక్స్, కామన్ సెన్స్ లేకపోయినా నాకున్నది కాబట్టి నేను పేరు చెప్పట్లా. నాకు ఆ డాక్టరు తెలుసు. ఆమె ఎంత లావు, ఆమె ఎంత క్యాపబుల్లో నాకు తెలుసు. ఆమె కెపాసిటీ, క్యాపబిలిటీ ఏంటో కూడా నాకు తెలుసు. సో, ఎవరైతే మగవాళ్ళు ఈ స్పెర్మ్ కౌంట్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు ఒక ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఈ స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఉండటానికి కరెక్ట్‌గా కారణం ఏమిటి? రీజన్ ఏమిటి? మీకు ఆ రీజన్‌కి ట్రీట్మెంట్ చేస్తే కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది ఏంటనేది క్లియర్‌గా చెప్తారు. అంతేగాని మీరు ఏదో మీ వైఫ్ వెళ్తుంది కదా! వాళ్ళ దగ్గరే నేను కూడా చూపించుకుంటా కదా! అని చెప్పి ఐవీఎఫ్ అంటున్న లేడీ డాక్టర్ దగ్గర చూపించుకున్నారనుకోండి, వాళ్ళకి వచ్చిన టెస్ట్‌లన్నీ చేపిస్తారు. మళ్ళీ ఆ టెస్ట్‌లో మీరు ఒక క్వెషన్ రివర్స్‌లో ఏదైనా తిరిగి ఆ టెస్ట్‌లో చేపించుకున్న దానికి దీనికి రీజన్ ఎక్స్‌ప్లనేషన్ చెప్పమంటే రివర్స్‌లో మీ మీదే సీరియస్ అవుతారు. ఇది నేను నిన్న రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ చూసిన ఒక ఎగ్జాంపుల్. నాకు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. థాంక్ యూ.